ఏదైతే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను విద్యార్థులను మోసం చేసినటువంటి తీరుకి, దగా చేసినటువంటి తీరుకి నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రమంతా కూడా యువత పోరు అనేటువంటి కార్యక్రమం ద్వారాగా ఈ ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు వేలాది మంది రోడ్డెక్కడం మీరందరూ కూడా చూస్తున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం యువత. ఈరోజు ఆ యువతను ఉద్దేశించి, విద్యార్థులను ఉద్దేశించి ఎలక్షన్ ముందు ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఎన్నో చెప్పి మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి 5 త్రైమాసికాలు జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు 5 త్రైమాసికాలు సంబంధించి ప్రతి ఒక్క త్రైమాసికానికి కూడా 700 కోట్ల చొప్పున 5 త్రైమాసికాలకి 3500 కోట్ల రూపాయలు విద్యా దీవెన ద్వారాగా పెండింగు. అలాగే వసతి దీవెన ద్వారాగా 1100 కోట్ల రూపాయలు ఆ బకాయిలు పెండింగు. వెరసి 4600 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్కి, వసతి దీవెనకి బకాయిలు ఉంటే ఈరోజు ఆ బకాయిలు చెల్లించకుండా ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డు మీద పడే విధంగా, అలాగే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరుని పూర్తిగా అందరం కూడా ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఎగ్జామ్స్ రాయించేటువంటి పరిస్థితి లేదు. ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల పాలైపోయేటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది చదువులు మానేసి ఇంటి దగ్గర ఉండిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ బడ్జెట్లో కావాల్సింది 7100 కోట్ల రూపాయలైతే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కేవలం 2600 కోట్ల రూపాయలు మాత్రమే ప్రవేశపెట్టింది. అంటే బకాయిల ఊసలేదు, ఫీజు రీయింబర్స్మెంట్ కంటిన్యూ చేస్తారో చెయ్యరో అన్న మీమాంసలు ఈరోజు పడిపోయేటువంటి పరిస్థితి. ఎందుకనంటే 7100 కోట్ల రూపాయలు అవసరమైతే 2600 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో పెడితే అసలు మీరు బడ్జెట్ పెట్టింది ఇస్తారో ఎవరో కూడా అనుమానం ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్ కొనసాగేది ఎలా? అంటే పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ని నిర్వీర్యం చేసి విద్యార్థుల భవిష్యత్తుని ఈరోజు రోడ్డు పాలు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాలు ఉండడం నిజంగా సిగ్గు చేయటని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆ రకంగా విద్యార్థులను మోసం చేసి ఈరోజు రోడ్డెక్కించారు. అదేవిధంగా యువత ఎలక్షన్కి ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, లేకపోతే 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి నమ్మబలికి మోసం చేసి ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం నిరుద్యోగ భృతికి సంబంధించి ఊసే లేకుండా ఈరోజు బడ్జెట్లో 0 అలొకేషన్స్ పెట్టి, అంటే పూర్తిగా నిరుద్యోగ భృతి ఇవ్వము అని చెప్పేసి చేతులెత్తేసినటువంటి దగా ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో సుమారుగా 1,60,00,000 లక్షల హౌస్ హోల్డ్స్ ఉంటే ఈరోజు సుమారుగా 80 లక్షల మంది యువత ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. 2014లో నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసి గెలిచి హామీని పక్కన పెట్టేశారు. 2019 తర్వాత ఈరోజు 2024లో సేమ్ అలాగే యువతకి ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేసి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి ఊసెత్తకుండా నిరుద్యోగులందరికీ కూడా టోపీ పెట్టినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఎంతో ముందు చూపుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. 11 మెడికల్ కాలేజీలు ఉంటే 100 సంవత్సరాల తర్వాత 17 మెడికల్ కాలేజీలని ఒకేసారి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని. అందులో 5 కాలేజీలు కంప్లీట్ చేసి 2023లో క్లాసులు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ముందు చూపుతోటి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని, మెడికల్ సీట్లను పెంచి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తారన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోటి మన రాష్ట్రానికి
సుమారుగా 2250 సీట్లు వస్తాయన్న ఒక ముందు చూపుతోటి ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ఈరోజు ఆ మెడికల్ కాలేజీలని కంప్లీట్ చేయకుండా, కంప్లీట్ అయిన అలా ఉంచి మిగిలినవి కంప్లీట్ చేయకుండా వాటిని ప్రైవేటీకరణ చేసేటువంటి ఉద్దేశం ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉంది అని అంటే పూర్తిగా ఈ రాష్ట్రంలో విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తుల్ని శూన్యం చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఆలోచన కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మాది ఒకటే డిమాండ్, ఏదైతే 4600 కోట్ల బకాయిలు ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఆ బకాయిల్ని వెంటనే చెల్లించాలి అని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే యువతకు మీరు ఇచ్చినటువంటి హామీ ఉందో 20 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా 3000 నిరుద్యోగ భృతి ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలని, అలాగే ఏదైతే మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే డిఎస్సిని భర్తీ చేయాలా, జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేయాలా, ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.